మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ నుంచి వచ్చారు. స్వామివారి దర్శనం చేసుకున్నారా? బాగా చేసాము. ప్రసాదాలు తీసుకున్నారా? ప్రసాదాలు తీసుకున్నాం. ప్రసాదం రుచి చూసారా? రుచి చూసాం, చాలా బాగుంది. కానీ బాగుంది ఇప్పుడు. అంటే మనకి దర్శనం కానీ వాళ్ళు తొయ్యటం కానీ ఏం లేకుండా ప్రశాంతంగా మీరు దర్శనం చేసుకున్నారు, స్వామివారిని దర్శించుకున్నాం. అప్పుడు లడ్డు టేస్ట్ కంటే ఇప్పుడు టేస్ట్ బాగుంది. ఇప్పుడు టేస్ట్ బాగుందండి, బాగుంది. రుచి గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. దేవుడు సమ్ముని చాలా దుర్వినియోగాలు చేశారు. చేయగలిగితే మనం మంచి చేయలేకపోతే లేదు తప్ప పాప పనులు చేయకూడదు ఇక్కడ. అది మా కోరిక. ఇప్పుడు చాలా బాగున్నాయి అన్నప్రసాదాలు అన్నీ కూడా పాత స్టైల్లోకి వచ్చినాయి, బాగున్నాయి. ఏదైనా 3 నెలలు ఇంకా టైం పడుతుంది. బాగుందండి, చాలా బాగుంది. శ్యామలరావు గారు కూడా బాగా కష్టపడుతున్నాడు. ఆయన చాలా కష్టపడుతున్నాడు మహానుభావుడు. శ్యామలరావు గారికి గ్రేట్. అంటే ప్రభుత్వం అండతోటి శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు ఏమన్నా లడ్డు చూస్తే మీకు ఏమి వ్యత్యాసం కనపడలేదా? నెయ్యి తాలూకు వ్యత్యాసం కనిపించింది. నెయ్యి తాలూకు వ్యత్యాసం అయితే క్లియర్ గా కనిపించింది. ఓకే, రుచి ఇదివరకు అంటే ఇప్పుడు బాగున్నది. ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారు మీరు? ఇంతకు ముందు నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను, ప్రతి ఇయర్ వస్తుంటాను. కానీ ఇదివరకు అంటే ఇప్పుడు అయితే చాలా బాగుంది. ఓకే, లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందు ఏంటి రుచి కూడా ఉండదు కదా, అది అంటే లడ్డు విడిపోవడం జరిగేది, గట్టిగా ఉండేది, పాడవడం జరిగేది. అంటే మామూలుగా అసలు స్వచ్ఛమైన ఆవు నెయ్యి గనక వాడితే లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉండేది. కానీ గతంలో నిల్వ దాంట్లో లేదు, 1 రోజు 2 రోజులకి పాడయ్యేది. ఎలా ఉంది ఇక్కడ లడ్డు? చాలా బాగుందండి. రుచి చూసారా? చేశాను. ఓకే, రుచి బాగుందా? చాలా బాగుందండి. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? గతంలో 2 ఇయర్స్ అవుతుందండి వచ్చి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగా డ్రైగా ఉండేది, లడ్డు వెంటనే ఆరిపోయేది. ఇప్పుడు నెయ్యి తెలుస్తుంది, చేతికే తెలుస్తుంది. అప్పుడు నెయ్యి తెలిసేది కాదు, చేతికి మనకి డ్రై అయిపోయి ఏదో స్వీట్ షాప్లో లడ్డు లాగా డ్రై అయిపోయి బిగిసిపోయినట్టు ఉండేది. ఇప్పుడు చాలా ఫ్రెష్గా, స్మెల్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, సో లడ్డు రుచిలో కానీ వాసనలో కానీ అలాగే లడ్డు చూసినప్పుడు కానీ ఆ డిఫరెన్స్ అయితే క్లియర్గా మీకు అనిపించిందా? బట్ అప్పటికి ఇప్పటికి లడ్డు అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంది, అదైతే పక్కా చెప్పగలను. దర్శనం అయిందా? స్వామివారి దర్శనం? స్వామివారి దర్శనం అయిందండి. లైన్లన్నీ చాలా బాగున్నాయి, భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు లైన్లో కూడా కల్పిస్తున్నారు. దర్శనం చాలా చక్కగా అయిందండి. టీటీడీ పనితీరు, ప్రభుత్వం వారి పనితీరు చాలా బాగుందండి. క్యూ లైన్లో నిలబడిన అందరికి కూడాను ఆ సమయాన్ని బట్టి వాళ్ళకి ఆహారము అన్ని కూడా అందిస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా 24 గంటలు పాలు కూడా అందిస్తున్నారండి. ఇదంతా కూడా చర్యలన్నీ కూడా చాలా బాగున్నాయండి. మీరు లడ్డు రుచి చూసారా? చూసామండి. ఎలా ఉందండి? లడ్డు కూడా రుచి బాగుందండి. రుచి గతంలో కంటే మెరుగుపడిందండి. గతంలో ఎప్పుడు వచ్చారు మీరు? ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? గతంలో నేను 2 సంవత్సరాల క్రితం రావడం జరిగిందండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికంటే ఇప్పుడు లడ్డు రుచి పెరిగిందని అనిపిస్తుందండి. స్మెల్ కానీ టేస్ట్ కానీ అప్పటికంటే మెరుగుపడిందనే అభిప్రాయం అయితే కలుగుతుంది. గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా నూనెని, అది కూడా జంతు కళాభారాల నుంచి వచ్చినటువంటి నూనెని, అలాగే జంతువుల కొవ్వుని వినియోగించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని నమ్ముతున్నారా? మరి ప్రస్తుతం రిపోర్టుల ద్వారా అయితే అది వెలుగు చూసింది కాబట్టి దాన్ని నమ్మబుద్ధి అవుతుంది. లడ్డు ఎలా ఉంది? లడ్డు చాలా బాగుంది సార్. ఇప్పుడు గతంలో ఎప్పుడు వచ్చారు? గతంలో సంవత్సరం కిందనే వచ్చాం సార్. అప్పుడు లడ్డు ఎలా ఉంది టేస్ట్, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటికి చాలా చేంజ్ ఉంది సార్ లడ్డు. కాకపోతే కల్తీ గడవడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి. అది కాకపోతే అటు కలవదు ఎప్పుడే గానీ, హిందువులం కాబట్టి దేవునికి మోసం చేసినట్లు అనిపిస్తుందని మా బాధాకరం. అంటే కల్తీ కలిసిందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం సార్, ఎందుకంటే ప్రూఫ్స్ వచ్చాయి కదా, దానివల్ల నమ్మడం వల్ల ఖచ్చితంగా నమ్మవలసిందే ఇది. ఓకే, అసలు లడ్డు చూస్తే కూడా మీకు అర్థం అవుతుంది ఆ వ్యత్యాసం? తేడా ఉంది. లడ్డు టేస్ట్ అనేది ఫస్ట్ ఒక 6-7 సంవత్సరాల కింద ఉన్న లడ్డు ఇప్పుడు కనిపిస్తుంది మనకు. ఏంటి లడ్డు ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఇప్పుడు బాగుంది లడ్డు, అంతా సూపర్ గా ఉంది. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి తిరుమలకి? లాస్ట్ 8 months బ్యాక్ వచ్చా. ఓకే, అప్పుడు ఎలా ఉంది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి పర్వాలే, బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికి సూపర్ గా ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు, అప్పటికి ఇప్పటికి పర్వాలేదు. ఇప్పుడైతే మీకు అన్ని వసతులు బాగున్నాయా? బాగున్నాయి. ఫుడ్ అక్కడక్కడ పాలు ప్రసాదము అంతా సూపర్ గా ఉంది. అప్పటికి ఇప్పటికి అప్పటి కంపేర్ చేస్తే ఇప్పటికి బెటర్. లడ్డు రుచి చూసారా? లడ్డు బ్రహ్మాండంగా ఉందండి. ప్రపంచ దేశ నలుమూల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. స్వామివారిని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే, దాంతో పాటు పరమ పవిత్రమైన లడ్డుని తీసుకోవడం అంతకంటే అద్భుతమైనది. ఆ లడ్డు గత 2 ఏళ్ల కింద నేను వచ్చానండి, సరిగా లేదు. ఇప్పుడు కేవలం లడ్డు కోసమే ఆ స్వామివారి కృపతో లడ్డుతో పాటు గత సంవత్సరం కాడికి ఇప్పుడు ఇచ్చారండి, వడ కూడా ఇచ్చారు. అప్పుడు ఇవ్వాల, అడిగితే కనీసం ఉంచుకొని కూడా ఇవ్వాల. ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఏది కావాలన్నా గానీ సమాధానం చక్కగా చెప్తున్నారు. పలానా చోటికి వెళ్ళండి, మీకు లడ్డు కావాలంటే స్వామివారిని దర్శించుకోపోయినా గానీ పైన కౌంటర్ లో ఇస్తున్నారండి. స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి ఇస్తున్నారు, స్వామివారిని దర్శనం లేని వాళ్ళకి లడ్లు ఇస్తున్నారు. గత సంవత్సరంలో లేదు అలా.
గత వచ్చినప్పుడు దాదాపు ఇక్కడి నుంచి దాదాపుగా 22 గంటలు పట్టిందండి. 2 years బ్యాక్ వచ్చాను, 22 గంటలు పట్టింది దర్శనం. అప్పుడు సరిగా ఏమి లేదు సమకూరలా. ఇప్పుడైతే వెళ్ళంగానే మాకు డైరెక్ట్ క్యూలో చేసాము. పాలు దాంతో పాటు ఉప్మా ఇచ్చారు రాత్రి. ఇబ్బంది లేదండి, బాగుందండి.